ఆల్ సెట్ టు గో. అయ్యా అరే అమ్మా, స్టార్ట్ కాకముందుకు ఈరోజు పొద్దున మళ్ళీ ఇప్పుడు మొత్తం 3 times. ఆ సిటీ లైఫ్కి దూరంగా వచ్చేసాలి ఇట్లా ప్రశాంతంగా. నేను వస్తే ఇంకా ఫోటో కూడా ఫస్ట్ అయితే వీడియో తీసిన, ఒక్క సెకండ్ ఆగు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తన్ కుమార్. దిస్ ఇస్ మిస్టర్ కేకే. ఫస్ట్ టైం హైదరాబాద్ టు రాజమండ్రి అయితే ట్రిప్ అయితే వెళ్తున్నాం ఆన్ బైక్స్. మోటో వ్లాగింగ్ అయితే ట్రై చేస్తున్నాం అనమాట ఫస్ట్ టైం. వచ్చాడ్రా హీరో. అరే వచ్చిండు రాడు, హైలైట్ వచ్చినవురా. అరే బాయ్ గాయస్. Day 1 trip has been started. అరే స్లో చేసుకుర్రా కొంచెం.
వచ్చేసి హైదరాబాద్ టు విజయవాడ హైవే నల్లగొండ దగ్గర చిక్కియాల ప్లేస్ ఇప్పుడు. ఫస్ట్ 100 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఇంకొంది పోవాలి ఉరకాలి. ఇంకా వస్తురే ఇంకా వాళ్ళు తిండికి ఆగినాము. జస్ట్ వెయిట్, తర్వాత చూడాలి. ఇంకా విజయవాడ 2:30. ఫ్యూయల్ బ్రేక్ కోసం అయితే ఆగినాం మనమైతే. ఇప్పుడు వచ్చేసి బండి యావరేజ్గా 70 to 80 మెయింటైన్ చేస్తే మనకి మైలేజ్ అయితే మంచిగా వస్తుంది. 150 కిలోమీటర్స్ అయితే అరౌండ్ వస్తుంది అనమాట ఫుల్ టైం పెట్టిస్తే. తొందర నీకెందుకు తొందర నాకు అర్థం కాదు. 140 కిలోమీటర్స్. ఏనో నవ్వే ఏడరీ కొడుకులు. రే బండి ఎడ పెట్టినవరా? రే శివ బండి ఎడ పెట్టినావు? ఈడున్న బండ్లు అయితే మనవే. ఆపేద్దాం ఈడ, ఇంకా పోయి తిందాం. ఆఫ్టర్ ఫ్యూల్ బ్రేక్ తింటున్నాం. ఏమేది ఏం రాసింది? హోటల్లో ఉన్నా అదే పక్కన హోటల్లో సాయివతి హోటల్ అంట. బోండా అందరం తింటున్నాం. ఆ సిటీ లైఫ్కి దూరంగా వచ్చేసాలి ఇట్లా ప్రశాంతంగా. నెక్స్ట్ స్టాప్ విజయవాడ. పిల్లకాయలు జాగ్రత్త. పిల్లకాయలు ఎక్కడ నడుపా కొట్టించి పెట్టినారా? ఎందుకైనా మంచిదానికి సేఫ్ సైడ్ కొట్టించేసిన. బండ్ల పెట్రోల్ లోపించి మా లోపల పెట్రోల్ నింపుకొని ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంకా విజయవాడకి కదా. మొత్తం హైవే, ఇంకా హైవే మీద ఇట్లనే కంటిన్యూ కావాలి. ఇంకా మెల్లగా అట్లా అట్లా. అరే ముంగడికి ఏమో పొగలిస్తున్నాయి రాడా, ఏమో అయిందాడు. సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ దేర్. ఏంద్రా ఏమో గాలిపోతాంది. సంథింగ్ ఇస్ బస్టెడ్. ఇంతగానో పోలేదు. అయ్యా అరే నమ్మ కార్ వచ్చి డివైడర్కి అయితే గుద్దుకొని అయితే వెళ్ళిపోయింది. మొత్తం కాలిపోయింది మొత్తం. కారు స్పీడింగ్లో ఉన్నట్టు నాకు తెలిసి అయితే వచ్చి గుద్దుకుంది. గుద్దుకోగానే పేలిపోయింది కారు. ఏసీ ఆన్లో ఉన్నట్టుంది, పేలిపోయింది. డ్రైవర్ అయితే స్పాట్ డెడ్లో చచ్చిపోయిందంట. ఇంకా దాంతో ఎవరైతే బ్యాక్ సీట్లో కూర్చున్నారో ఉన్నారో ఎవరో తెలియదు, ఒక ముసలామె ఎవరో కూర్చుందంట. ఆమెకైతే సీరియస్ అంట. ఇదైతే చెప్తారు. ఇదే ఇప్పటిదాకా అంబులెన్స్ ఆడికి వచ్చింది చూడు, చెక్ పోస్ట్ కాడికి అంబులెన్స్ వచ్చింది చూడు.
ఇదే అంబులెన్స్. అవ్వదు. ఏమైందో ఏమో, కార్ మొత్తం డివైడర్కి గుద్దుకొని కాలిపోయింది. ఆఫ్ టాప్ కంట్రోల్ అయిపోయినట్టుంది. అంబులెన్స్ ఇప్పటిదాకా మేము చెక్ పోస్ట్ కాడికి వచ్చేటప్పుడు ఆడికెళ్ళి వచ్చింది. అది ఇంత దూరం అదిరా అంబులెన్స్ చెక్ పోస్ట్ కాడికి వచ్చింది. అది ఆడికెళ్ళిడికి 50 కిలోమీటర్స్ ఉంటుందా, 30 ఉంటుంది మ్యాక్సిమం. 30 to 20 కిలోమీటర్స్ అయితే మ్యాక్సిమం ఉంటుంది. అంత దూరంకి వెళ్ళి వచ్చినప్పుడు అంబులెన్స్ అది ఇలా నవాబాపేట ఆంధ్రాకైతే ఎంటర్ అయినాం తెలంగాణ నుంచి. విజయవాడ వచ్చేసి యావరేజ్ 50 ఉంటుంది. 50 కిలోమీటర్స్ టు విజయవాడ. ఆ కొడుకులు ఇంకొకటి రాలేడు. మనమైతే ఇబ్రహీంపట్నంలో ఉన్నాం. ఇది వచ్చేసి విజయవాడకి దగ్గరలో ఉంది. సెకండ్ ఫ్యూల్ స్టాప్ అయితే ఆగినాం మనము. ఇదంతా సెకండ్ టైం కదా ఇప్పుడు ఒప్పించుకున్నాం. థర్డ్ టైమా? థర్డా సెకండారా? నిన్న స్టార్ట్ కాకముందుకు, ఈరోజు పొద్దున, మళ్ళీ ఇప్పుడు మొత్తం 3 times. అండ్ 281 కిలోమీటర్స్ వచ్చినాం. 281. 300కి వచ్చే వరకు విజయవాడలో ఉంటాం. విజయవాడ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం మనం. పంపించాడు కదా, విజయవాడకి అయితే ఎంటర్ అయిపోయినాం. విజయవాడకి ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. ఈ బండి మీద వస్తున్నాం. అప్రిలా, NS 1, హిమాలయ అండ్ FZ. 8 మంది. మళ్ళా స్టార్ట్. విజయవాడలో మొత్తం చూడు జగన్మామయ్య పోస్టర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బ్యానర్లు. ఎందుకంటే జగన్మామ బర్త్డే కాబట్టి అందరు బ్యానర్లు కట్టి పెట్టారు పెద్దగా. రాజమండ్రిలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంది కాబట్టి మనం రాజమండ్రికి అయితే వెళ్తున్నాం. లొకేషన్ వచ్చేసి అక్కడ పోయి స్టే చేసి అక్కడ నుంచి నెక్స్ట్ లొకేషన్కి అయితే షిఫ్ట్ అవుతాం మనము. చూడ లారీగాడు ఎట్లా వస్తుండు. ముంగడనైతే టోల్ గేట్ అయితే ఉందేదో. ఇది వచ్చేసి NH16 కోల్కతా చెన్నై హైవే. ఇది బండ్ల అయితే పక్కకి వెళ్ళిపోతుంది ఫ్రీ కాబట్టి బండ్లకైతే. ఏదో పొట్టిపాడు విలేజ్ అంటే ఇది వచ్చేసి.
సైడ్ మొత్తం లారీలు అయితే ఆగినాయి, ఎందుకంటే వాళ్ళు డ్రైవింగ్ చేస్తుంటారు కాబట్టి టోల్ గేట్ దాటిన తర్వాత రెస్ట్ అయితే తీసుకుంటారు. కాబట్టి మనం కూడా ముందుకెళ్ళి ఆగుదాం. చాలా బాగా సన్నగా చూస్తున్నాను అసలు. ఏం చేయాలి కావాలి. పోయి తిరుగుతాం మళ్ళీ పోయి వీళ్ళు వచ్చేంత వరకు. టీమ్ మ్యాచ్ డివైడెడ్. వాళ్ళు మాకంటే 70 కిలోమీటర్ల లెంకల్నే ఉన్నారు. మేమిద్దరం వచ్చేసినాం ముంగడికి. రాజమండ్రి 7 కిలోమీటర్స్ ఇటుకెళ్ళి. ఇంకా ఎఫ్జెడ్ పట్టినాడు ఎంత. సక్సెస్ఫుల్గా రాజమండ్రికి అయితే రీచ్ అయిపోయినాం. మనమే ఫస్ట్ వచ్చినాం. ఆ కొడుకులు ఇంకొవ్వరు రాలేదు, ఇంకల్నే ఉన్నారు. వాళ్ళతోటి కదా పల్లెటూరు వల్ల ఇంకా చలి పెరిగిపోతుంది. రాజమండ్రి రోడ్ల మీద అట్లా తిరగాలి. అదే తాతలో కాల్చుతారు కదా బీడీలు. తాతలో కాల్చేట్టు వచ్చినప్పుడే కాల్చిన. పోయినసారి చలికి రోడ్డు గడిచి తిరిగాడు. ఆకలి అవుతుందని ఇంకా తిన్నికనైతే వచ్చినాం. ఇంకా లైట్గా ఏదైనా ఒకటి ఆకలి అవుతుందని ఎందుకనైతే వచ్చినాం. అరే మీరు లేకుండా తింటున్నాను, డిస్ట్ అయితే పెట్టకూడదు. ఈ కాలేజీల పక్కన 4 కాలేజీ డ్రెస్సులు కనపడతాయి మీకు వచ్చేటప్పుడు. ఒక కాలేజీ డ్రెస్ ఉండదు, 4 కాలేజీ డ్రెస్. మాకు కరెక్ట్గా మా ఏరియా మధ్యలో చుట్టుపక్కల అన్ని కాలేజీలు. అందరూ ఎందుకు వస్తారంటే ఈ రోడ్లోకి ఇక్కడ బస్ స్టాప్, ఎవడైనా ఇక్కడికి రావాలి బస్సు ఇక్కడ. అది మన మా సైడ్ కోటి లాగా, మన సైడ్ కోటి అయితే ఇక్కడ సైడ్ ఇదేంది ఇలా అదే సెంట్రల్ జైల్ రోడ్ అంటారు. సెంట్రల్ జైల్ రోడ్. అర్బన్ రాజమండ్రి ఇది అర్బన్ స్క్వేర్ అంటారు. అర్బన్ స్క్వేర్ స్ట్రీట్ వీకెండ్ కానీ ఫ్రైడే కదా ఈరోజు నాన్ వెజ్ ఎక్కువ తింటారు కదా, ఎవడన్నా తింటాడు దాంట్లో. పూజలు హడావిడి ఎక్కువ ఉంటుంది. ఇది కాలేజా? ఇది గవర్నమెంట్ హాస్పిటల్. రాజమండ్రి అర్బన్ స్క్వేర్. ఇది మన రిసార్ట్, ఎస్కే రివారా మన రిసార్ట్ పేరు వచ్చేసి. మార్నింగ్ టైం బాగుంటుంది. జించి చికెన్ జించి చికెన్ జింగ్.